కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ శివారులోని ధర్మారం భూముల్లో రియల్ మాఫియా కోరలు చేస్తోంది. అంజన టౌన్షిప్ పేరిట వెలసిన ఓ అక్రమ వెంచర్ ఏకంగా ప్రభుత్వ భూమిని మింగేసింది. మున్సిపల్ చైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వరరావు అధికారులు ఆశీస్సులు, రాజకీయ నాయకుల అండదండలతో సర్కార్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు అప్పనంగా దోచుకుంటున్నా కూడా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అంజన టౌన్షిప్ లో చట్టాలకు నిబంధనలకు అస్సలు తావు లేకుండా పోయింది. సర్వే నంబర్ 9293లలో అయితే ఉన్న సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని యథేచ్ఛగా ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. మరి ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు కబ్జా జరుగుతున్న కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్ల మతలబు అయితే ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వరరావు సొంత వెంచర్కు విద్యుత్ పరికరాల బిల్లు, విద్యుత్ శాఖలను పెట్టినట్లు సమాచారం. ఇక ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమిస్తారని ప్రశ్నించిన సామాన్యులపై వెంచర్ యజమాని అహంకారంతో విరుచుకుపడుతున్నారు. 2 ఎకరాలే కాదు 6 ఎకరాలు స్వాధీనం చేసుకున్నా నీకేమైనా ఒక ఎకరం కావాలా అంటూ ఎదురు దాడికి దిగడం చూస్తుంటే చట్టాలంటే ఈ రియల్ మాఫియాకు ఎంత చులకనగా భావం ఉందో అర్థమవుతుంది. ఇంతటి భరతెగింపు వెనుక ఏ రాజకీయ పెద్దల హస్తం ఉందో విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంచర్ల నిర్వాహకులు నిబంధనలను కాలరాయడంతో ఆరితేరిపోయారు. టౌన్షిప్ మధ్యలో ఉన్న బాటను ఆక్రమించి ప్రహారీ నిర్మించగా ప్రజల ఒత్తిడితో అధికారులు మొక్కుబడిగా కేవలం గోడను మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి అప్పగించాల్సిన 10% భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయకుండానే అమ్మకాలు సాగిస్తున్నట్టు సమాచారం. సర్వే నెంబర్ 9293లోని మిగిలిన 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటానికి తక్షణమే సరిహద్దులు నిర్ణయించి కంచె వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యక్రాంతమవుతుంటే మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరి కేవలం చిన్నపాటి చర్యలతో సరిపెట్టకుండా ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఈ భూమి దోపిడీపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అక్రమాలకు పాల్పడిన రియల్టర్పై సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మానం గ్రామస్తులు విన్నవిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ శివార్లోని ధర్మారం అనే గ్రామంలో ఏదైతే జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తక్కలపల్లి రాజేశ్వరరావు, ఈయన ఒక అంజనా టౌన్షిప్ అనే పేరుతో ఒక వెంచర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వెంచర్ లో దాదాపు 11 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిలో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసి దాదాపు 2 ఎకరాల భూమిని కబ్జా చేసి ఫ్లాట్లు చేసి అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కై ఆ వెంచర్ స్టార్ట్ చేసి నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినప్పటికీ కూడా రాజేశ్వరరావును ఏమనకపోవడం, అదేవిధంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆయన ఫ్లాట్ చేసి ఆ భూమిని అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆ వెంచర్ లో దారి ఉంటుందో ఆ దారిని కూడా కబ్బేసి ఆ చుట్టూ మొత్తం ఒక గోడ అయితే ప్రహరీ గోడని అయితే నిర్మించడం అయితే జరిగింది. అయితే ధర్మారం గ్రామస్తులు ఏదైతే అధికారుల పైన ఒత్తిడి తేవడంతో ఆ గోడను మాత్రమే కూల్చివేసి చేతులు దుక్కున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ ప్రభుత్వ భూమి దాదాపు 2 ఎకరాల భూమిని అయితే కబ్జా చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే 9293 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల భూమిని అయితే కబ్జా చేసుకున్నట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి చెరువు శిఖరం కూడా కబ్జా చేసి యథేచ్ఛగా ఫ్లాట్ చేసి అమ్ముతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. మొత్తం మీద అయితే ఈ రాజేశ్వరరావు ఏవైతే ఆయన క్వశ్చన్ చేస్తే మాత్రం ఆయన ఎదురుదాడి దిగి పరిస్థితి కనబడుతుంది. ఎదురుదాడి దిగడంతో పాటు ఆయన నీకు ఎకరం కావాలా 2 ఎకరాలు కావాలా, అవసరమైతే చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 ఎకరాల భూమి కూడా కబ్జా చేసి అమ్ముకుంటా ఏదైనా అని చెప్పేసి సూటిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే రాజేశ్వరరావు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమ్ముకున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదనైతే ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అతనికి సంబంధించిన ప్రైవేట్ వెంచర్ లోకి విద్యుత్ శాఖ నుండి కూడా కొన్ని సామాన్లు తెప్పించుకొని ఆ ఫోన్లు కావచ్చు, అదేవిధంగా వైర్లు అంతా చేపించుకున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 80 లక్షలకు పైచీకు డబ్బులకు కూడా అదే రాజేశ్వరరావు
విద్యుత్ శాఖతోని బిల్లు పెట్టించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లాంటి రాజేశ్వరరావు యథేచ్ఛగా ఆ భూములు అమ్ముకున్నప్పటికి కూడా అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే కలెక్టర్ చొరవ తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలి. దాదాపు ఈ 9,293 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఇంకా 72 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వ అధికారులు కాపాడాలి. దాన్ని మాత్రం చుట్టూ దానికి ఫెన్సింగ్ చేయాలి అని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏవైతే కబ్జాదారులు ఉన్నారో కబ్జాదారు తక్కలపై రవీందర్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ప్రభుత్వ భూమిని అక్రమంగా మింగేసిన కావచ్చు, అంటే ప్రభుత్వ భూములను అంటే యథేచ్ఛగా తీసుకోవడం, అదే విధంగా స్థానిక రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు మరి? మొత్తం మీదనైతే రాజేశ్వరరావు 9,293 సర్వే నంబర్లో దాదాపు 2 ఎకరాల భూమిని అయితే కబ్జా చేయడం అయితే జరిగింది. అయితే ఈ అధికారులు కూడా ఈ రాజకీయ నాయకులతో కుమ్మకై ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే వాళ్ళు వెంచర్లు చేసి అమ్ముకుంటున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రాజేశ్వరరావుతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా కుమ్మకై ఉండొచ్చు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలి అది అని చెప్పేసి కాపాడాలి. అంతేకాకుండా ప్రభుత్వ భూమి చుట్టూ కూడా హద్దులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి గ్రామస్తులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. శ్యామ్, మరి మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ఇటు సర్వే నెంబర్ 9293లోని 2 ఎకరాలనైతే సర్కార్ భూమిని ఎలా ప్రైవేట్ ప్లాట్ గా మార్చినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉందా? అయితే 9,293 సర్వే నంబర్ ఉందో ఆ సర్వే నంబర్ పక్కపంటి 11 ఎకరాల భూమి ఈ రాజేశ్వరరావుకు ఉంది. అది పట్టా భూమి. అయితే యథేచ్ఛగా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని యథేచ్ఛగా ఫ్లాట్లు ఏర్పాటు చేసి ఒక వెంచర్ ఏర్పాటు చేసి ఫ్లాట్ అమ్ముకుంటున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వ భూమి పక్కన ఉన్నటువంటి పట్ట భూమి ఇది ఇతందే కనుక ఈ 2 ఎకరాల భూమి కబ్జా చేసుకుంటే ఏమైతే ఎవరు పట్టించుకోరు. రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి, అదేవిధంగా అధికారులు అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయన యథేచ్ఛగా ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే గ్రామస్తులు మాత్రం ఆ కలెక్టర్ ను కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు మాత్రం ఒకటే కోరుతున్నారు, మున్సిపాలిటీ అధికారులు కూడా ఒకటే కోరుతున్నారు, ఈ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా వాటిని కాపాడాలి, ఇది రాబోయే కాలంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు కబ్జా చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వ భూమిని వెంబడే నిర్మాణాలు కూల్చివేసి ప్రభుత్వ భూమిని మాత్రం కాపాడాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ పల్ల రాజేశ్వర రెడ్డి దగ్గరికి రిపోర్టర్స్ కావచ్చు ఎవరైనా వెళ్ళి అడిగితే గనక మీ సంగతి ఏంటో చూస్తా, మీ అంత ఏంటో చూస్తా అంటూ కూడా అన్నట్లయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉందంటారు మరి? ఏదైతే తక్కలపల్లి రాజేశ్వరరావు ఉన్నాడో తక్కలపల్లి రాజేశ్వరరావు గతంలో మున్సిపల్ చైర్మన్ పనిచేసిన వ్యక్తి. ఇతను డైరెక్ట్ గా ఎవరైనా గ్రామస్తులు కావచ్చు ఇంకెవరైనా వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్తే మాత్రం వాళ్ళపైకి ఎదురుదాడి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. రిపోర్టర్లు కావచ్చు ఆ గ్రామస్తులు ఎవరైనా వెళ్ళినా కూడా అతన్ని ప్రభుత్వ భూమిని కబ్జా చేశావు ఇది అని చెప్పేసి అన్నప్పుడు మాత్రం వాళ్ళపైన ఎదురుదాడి దిగుతున్నాడు. అంతేకాకుండా ఈ మున్సిపాలిటీ వెంచర్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 10% భూమిని మాత్రం అది మున్సిపాలిటీకి అప్పచెప్పాలి. అయినప్పటికీ కూడా అది అతను ఆ మున్సిపాలిటీకి 10% భూమిని ఇవ్వకుండా ఇంకా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా ఫ్లాట్ చేసి అమ్ముతున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా లీడర్లు కూడా వాళ్ళకు అధికారులు వీళ్ళందరూ కూడా అతని సహాయక శాఖలు ఉండడంతో యథేచ్ఛగా ఆ భూమిని ఫ్లాట్లు చేసి అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.